జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. దాంట్లోకి కావాల్సింది 1/2 కేజీ చికెన్కి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి కావాల్సిన మసాలాలు: మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, లవంగాలు 3, యాలక్కలు 3 వేసుకొని 7-8 ఎండుమిర్చి వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకొని దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే 1/2 కేజీకి 4 చిన్న ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వాటిని వేసుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా కరివేపాకు వేసుకొని అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత అందులో చికెన్ వేసుకొని చికెను ఒక 5 మినిట్స్ అలాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే దానికి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్లో అయితే ఇలాగా దగ్గరగా అవనిచ్చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. మాడిందంటే మళ్ళీ బాగోదు. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు చిన్నవి 2 వేసుకోవాలి. 1/2 కేజీకి చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని టమాటాస్ వేసుకొని అది కూడా అందులో కలిపేసి మూత పెట్టుకొని అదొక 10 నిమిషాల నుంచి తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మసాలా పొడి అయితే చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మాడిపోతుందన్నమాట. మసాలా వేసాం కదా ఇప్పుడు, అందుకని చిన్న మంట మీద అలాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ ఒక గ్లాసు అంటే 200 ml వాటర్ పోసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చి కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ సరిపోతుంది, ఉడికిపోతుంది అనమాట. విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత తీసుకొని ఇలా అయితే మనకి రెడీగా ఉంటుంది. మనకి కానీ ఇంకో కొంచెం దగ్గరగా రావాలంటే ఇలా ఉడికించుకోవచ్చు. లేదు అంటే సరిపోతుంది అని అంటే కుక్కర్ ఆఫ్ చేసుకొని మూత అయితే తీసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.